నమస్తే. కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. అసలు కేదార్‌నాథ్ వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు, అక్కడ ఎక్కడ బస చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేదార్‌నాథ్ హిందువులకు ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నది ఒడ్డున హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉంటుంది. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఇది చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. కేదార్‌నాథ్ చేరుకోవడానికి హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ల నుంచి బస్సు, ట్యాక్సీల సౌకర్యం అందుబాటులో ఉంది. హరిద్వార్ నుంచి అయితే ఉదయం 9 గంటలకి బయలుదేరితే బస్సు సాయంత్రం 7 ఆ ప్రాంతానికి సోన్ప్రయాగ చేరుకుంటాం. ఆ రాత్రికి అక్కడ బస చేసి మర్నాడు సోన్ప్రయాగ నుంచి గౌరీకొండకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి లోకల్ క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. ఇది సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓ 50 రూపాయలు అలా తీసుకుంటారు. గౌరీకొండ నుంచి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. గౌరీకొండ నుంచి కేదార్‌నాథ్కి దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో యాత్రికులు నడుచుకుంటూ లేదా గుర్రాల మీద చట్టీల్లోనూ కూడా వెళ్తూ ఉంటారు. ఈ మార్గంలో జంగిల్ చెట్టి, భీంబలి, లించౌలి మరియు కేదార్‌నాథ్ బేస్ క్యాంప్ వంటి ముఖ్యమైన స్టాపులు ఉంటాయి. ట్రెక్కింగ్ సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కేదార్‌నాథ్ ఆలయం సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో తెరుస్తారు. మళ్ళీ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మూసివేస్తారు. 2025 సంవత్సరానికి గాను కేదార్‌నాథ్ యాత్ర మే 2న ప్రారంభంగా అవుతుంది. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 20 నుండి స్టార్ట్ అయింది. కేదార్‌నాథ్ వెళ్ళడానికి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మే నుండి అక్టోబర్ వరకు ఈ హెలికాప్టర్ సేవలు అనేవి అందుబాటులో ఉంటాయి. అది కూడా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరానికి మే 2 నుండి మే 31వ తేదీ వరకు ప్రయాణించడానికి టికెట్లు బుకింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ప్రయాణ స్థలాలు పాటా, సిర్సి మరియు గుప్తకాశీ నుండి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ధరలు సుమారుగా 6,000 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. ఈ హెలికాప్టర్ సేవల్ని ఐఆర్‌సిటిసి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి.
కేదార్నాథ్ సముద్ర మట్టానికి సుమారుగా 3583 మీటర్లు, అంటే 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంచేత అక్కడికి వెళ్ళేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రయాణానికి ముందు నడక, వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. పొగ త్రాగడం అలవాటు ఉన్న వాళ్ళు అధిక ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి పొగ త్రాగడం మానుకోవాల్సి ఉంటుంది. వెచ్చని దుస్తులు, చలిని తట్టుకునేలా ఉన్ని దుస్తులు, థర్మల్ వేరు, స్వెటర్లు, జాకెట్లు, చేతి గ్లౌజులు మరియు మంకీ క్యాప్లు లాంటివి తీసుకెళ్తే మంచిది. మంచి గ్రిప్ ఉన్న సౌకర్యవంతమైన ట్రెక్కింగ్ బూట్లు వేసుకోండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా మేరకు అవసరమైన మందులు తప్పకుండా తీసుకెళ్ళండి. ఒక చిన్న ప్రథమ చికిత్స కిట్టు కూడా ఉంటే మంచిది. ప్రయాణానికి ముందు వాతావరణ సూచన తెలుసుకోండి. యాత్ర సమయంలో నెమ్మదిగా నడవండి. అధిక ఎత్తులో ఆయాసం రాకుండా నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటూ నడవండి. డీహైడ్రేషన్ నివారించడానికి తరచుగా నీరు తాగితే మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ఆల్కహాల్ మరియు ధూమపానం మానుకోండి. ఇవి ఎత్తులో అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఎత్తుకు అలవాటు పడండి. ఒకేసారి ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా మధ్యలో ఆగుతూ శరీరాన్ని అలవాటు చేసుకోండి. తలనొప్పి, వికారం వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అవసరమైతే పోనీ, పల్లకి, గుర్రాలు సేవల్ని ఉపయోగించుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కేదార్నాథ్ యాత్ర సురక్షితంగా మరియు విజయవంతంగా సాగుతుంది. ట్రెక్కింగ్ మార్గంలో చిన్న దుకాణాలు మరియు రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. గుప్తకాశీ, సోన్ప్రయాగ మరియు గౌరీకుండ్ వద్ద అనేక భోజనశాలలు కూడా ఉన్నాయి. యాత్ర మార్గంలో ప్రాథమిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. త్రాగునీటి సౌకర్యం ట్రెక్కింగ్ మార్గంలో అందుబాటులో ఉంటుంది. టాయిలెట్ సౌకర్యం కూడా కొన్ని చోట్ల ఉంటాయి. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం అనేక రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుప్తకాశీ, సోన్ప్రయాగ, గౌరీకుండ మరియు కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో హోటళ్ళు, గెస్ట్ హౌస్లు మరియు ధర్మశాలలు అందుబాటులో ఉంటాయి.
మహాభారతంలో పాండవులు తమ పాప ప్రక్షాళన కోసం ఇక్కడ శివుడిని ప్రార్థించారని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా కేదార్నాథ్ ఆలయ చరిత్ర గురించి చూసుకుంటే ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని చెప్తారు. అంతకుముందు పాండవులు ఒక ఆలయాన్ని నిర్మించారని కూడా ప్రతీతి. కేదార్నాథ్ను క్షేత్రపాలకుడు అని కూడా అంటారు. కేదార్నాథ్ పురాణ ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే ఇది పాండవులతో ముడిపడి ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తమ సోదరులు మరియు బంధువులను చంపినందుకు తీవ్రంగా బాధపడతారు. ఈ పాపం నుండి విముక్తి పొందాలని వారు నిర్ణయించుకుంటారు. దీనికోసం వారు శివుడిని ఆశ్రయించాలని భావిస్తారు. ఎందుకంటే శివుడు మాత్రమే వారిని ఈ పాపం నుండి విముక్తి చేయగలడని వారు నమ్మకం. పాండవులు శివుడిని వెతుక్కుంటూ కాశీకి వెళతారు. అయితే పాండవులు తమ బంధువులను చంపినందుకు శివుడు వారిపై కోపంగా ఉంటాడు మరియు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడడు. అందువల్ల శివుడు ఒక ఎద్దు రూపం ధరించి గుప్త కాశీలో దాక్కుంటాడు. పాండవులు తమ ప్రయత్నాలను విరమించకుండా శివుడిని వెతుకుతూ హిమాలయాలకు చేరుకుంటారు. భీముడు తన విశాలమైన శరీరాన్ని ఉపయోగించి 2 పర్వతాల మధ్య నిలబడి అన్ని జంతువులను పరిశీలించడం ప్రారంభిస్తాడు. పాండవులు కేదార్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎద్దు రూపంలో ఉన్న శివుడు ఇతర జంతువులతో కలిసి తిరుగుతూ ఉంటుంది. భీముడు ఆ ఎద్దును గుర్తించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. భీముడు ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యం కావడం ప్రారంభిస్తాడు. భీముడు ఎద్దు యొక్క వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకుంటాడు.
శివుడు 5 వేర్వేరు ప్రదేశాల్లో తన శరీర భాగాలను వదిలి మాయమవుతాడు. కేదార్నాథ్‌లో శివుడి మూపురం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ త్రిభుజాకారపు శివలింగం ఉంటుంది. శివుడి చేతులు తుంగనాథ్‌లో కనిపిస్తాయి. శివుడి ముఖం రుద్రనాథ్‌లో ఉంటుంది. మధ్య మహేశ్వర్ ఇక్కడ శివుడి నాభి మరియు పొట్ట భాగం ఉంటాయి. కల్పేశ్వర్ ఇక్కడ శివుడి జుట్టు అంటే జడలు కనిపిస్తాయి. పాండవులు ఈ 5 ప్రదేశాల్లో శివుడిని పూజిస్తూ ఆలయాలు నిర్మించారు. ఈ 5 ప్రదేశాలను కలిపి పంచకేదార్లు అని పిలుస్తారు. మరియు ఇక్కడ శివుడికి అత్యంత ప్రియమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి. మరొక కథ ప్రకారం నర మరియు నారాయణ అనే విష్ణువు యొక్క ఇద్దరు అవతారాలు బదరికాశ్రమంలో అంటే ప్రస్తుత బద్రీనాథ్ భూమి నుండి తయారు చేయబడిన శివలింగం ముందు తీవ్రమైన తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. నరనారాయణులు మానవాళి యొక్క సంక్షేమం కోసం శివుడు ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా నివసించాలని కోరతారు. వారి కోరికను మన్నించి శివుడు కేదార్నాథ్లో కొలువయ్యాడని చెప్తారు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ వెళ్ళే ట్రెక్కింగ్ మార్గం అంతా కూడా ప్రకృతి రమణీయతతో ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది. ఒకవైపు ఎత్తైన కొండలు, రెండో వైపు లోయలు, జలపాతాలు, దూరంగా కనిపిస్తున్న మంచు కొండలు. ఇటువంటి ఆహ్లాదభరితమైన వాతావరణంలో యాత్రికులకి బడలికనే తెలియకుండా శంభో శంకర బం భం భోలేనాథ్ అనే నినాదాలతో శివుణ్ణి సృశిస్తూ యాత్రికులు యాత్రను పూర్తి చేస్తూ ఉంటారు.
కేదార్నాథ్ ఆలయం వెనుక ఆదిశంకరాచార్యుల సమాధి ఉంటుంది. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినవారు. వారు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. వారు అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశం అంతటా వ్యాప్తి చేశారు. భారతదేశంలో 4 ముఖ్యమైన మఠాలను శృంగేరి, పూరి, ద్వారక మరియు బద్రీనాథ్ ఈ ప్రదేశాల్లో 4 మఠాలను స్థాపించారు. కేదార్నాథ్‌లోని ప్రస్తుత ఆలయాన్ని ఆదిశంకరాచార్యులే నిర్మించారని చాలామంది నమ్ముతారు. 32 సంవత్సరాల వయస్సులో ఆదిశంకరాచార్యులు కేదార్నాథ్‌లో మోక్షం పొందారని మరియు ఇక్కడే భూమిలో కలిసిపోయారని చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి అంత ప్రాముఖ్యత. భక్తులు ఇక్కడికి వచ్చి ఆదిశంకరాచార్యులకు నివాళులర్పిస్తారు మరియు వారి బోధనలను స్మరించుకుంటారు. ఈ ప్రదేశం ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగిస్తుంది. ధ్యానం మరియు ఆత్మచింతన కోసం ఇది చాలా అనువైంది. కాలక్రమేణా ఆదిశంకరాచార్యుల సమాధి ఒక చిన్న మందిరంలా అభివృద్ధి చెందింది. 2013లో వచ్చిన వరదల వల్ల సమాధి మరియు ఆలయం కొంతవరకు దెబ్బతిన్నాయి. తరువాత వాటిని పునరుద్ధరించారు. ఇప్పుడు సమాధిలో ఆదిశంకరాచార్యుల విగ్రహం మరియు ఒక స్ఫటికలింగం ఉంటాయి. వీటిని భక్తులు పూజిస్తారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులు తప్పకుండా ఈ శంకరాచార్య సమాధిని దర్శించుకుంటారు. కేదార్నాథ్ ఆలయానికి వెనుక వైపున ఒక పెద్ద బండరాయి ఉంటుంది.
దీనిని భీమశిల అంటారు. 2013లో వచ్చిన భారీ వరదల్లో ఈ రాయి పైనున్న కొండలపై నుండి కొట్టుకుంటూ వచ్చి ఆలయానికి వెనుక వైపున ఆగిపోయింది. అందువల్లే ఆలయానికి వరద తాకిడి రాకుండా ఆగింది. ఈ భీమశిల బరువు సుమారు 1200 కేజీలు ఉంటుంది. ఇది ఆలయానికి కొంచెం ఎత్తులో ఉంటుంది. కాబట్టి వరద నీరు నేరుగా ఆలయాన్ని తాకకుండా అడ్డుకుంది. భక్తులు ఈ రాయిని దైవంగా భావిస్తారు మరియు దీన్ని దర్శించుకుంటారు. ఈ రాయి మహాభారతంలోని భీముడితో ముడిపడి ఉందని కొందరు నమ్ముతారు. 2013లో వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతమంతా నాశనం అయిపోయింది. కానీ ఈ భీమశిల కారణంగా కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. అప్పటి నుండి ఈ రాయి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది మరియు భక్తులు దీన్ని అద్భుతంగా భావిస్తారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.